మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన 5 ముఖ్యమైన రాజ్యాల్లో తెలుగునకు చెందింది కాకతీయులు. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు రెండవ తైలపుడు. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది? బసవ కళ్యాణి బీదర్ జిల్లాలో ఉంది. యాదవుల రాజధాని ఏది? దేవగిరి. యాదవ రాజవంశ స్థాపకుడు ఎవరు? బిల్లమ యాదవ. హోయసాలుల రాజధాని ఏది? ద్వారసముద్రం. వీరశైవ మతాన్ని ఎవరు స్థాపించారు? బసవేశ్వరుడు. విశిష్టాద్వైత మతాన్ని ఎవరు స్థాపించారు? రామానుజాచార్యులు. కాకతీయ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? గుండియన. కాకతీయుల మొదటి రాజధాని ఏది? హనుమకొండ. కాకతీయ రాజులలో ఎవరు కొత్త రాజధాని ఓరుగల్లు నిర్మించారు? రుద్రదేవుడు. ఓరుగల్లు ప్రస్తుత పేరు ఏమిటి? వరంగల్. మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడే గ్రంథం ఏది? శ్రీమదాంధ్ర మహాభారతం. హనుమకొండ శాసనంలో ఎవరి విజయాలు వివరించబడ్డాయి? రుద్రదేవుడు. సంస్కృత భాషలో నీతి సారం అనే గ్రంథం ఎవరు రాశారు? రుద్రదేవుడు. హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు. కాకతీయుల పాలనలో అత్యంత శక్తివంతమైన వాడు గణపతి దేవుడు. గణపతి దేవుని బిరుదు ఏమిటి? మహామండలేశ్వర. గణపతి దేవుడు జారీ చేసిన శాసనం ఏది? మోటుపల్లి శాసనం. కాకతీయ మహిళా పాలకురాలు ఎవరు? రుద్రమదేవి. రుద్రమదేవికి గల బిరుదులు ఏవి? రుద్ర మహారాజు, రుద్రదేవ మహారాజు. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో. రుద్రమదేవి ఎవరిని తన తదుపరి వారసుడిగా ప్రకటించింది? ప్రతాపరుద్రుడు మనవడండి. కాకతీయుల కాలంలో సైనిక నాయకుల పేర్లు ఏమిటి? నాయంకరులు. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనా విభాగాలు ఏవి? స్థల మరియు నాడు. 10 నుండి 60 గ్రామాల సమూహాన్ని ఏమంటారు? స్థల అంటారండి. కొన్ని స్థలాల కలయికతో ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు? నాడు.